ఇట్లా ఉంటే నలుగురు మంత్రులు అవుట్ క్వశ్చన్ మార్క్ తో ఒక వార్త అయితే కనబడతా ఉన్నది. పనితీరు సరిగా లేని మినిస్టర్లపై వేటు, స్థానికం తర్వాత మరోసారి క్యాబినెట్ ప్రక్షాళన, మంత్రివర్గంలో ప్రస్తుతం 2 ఖాళీలు ఉన్నాయి. ఈ నలుగురు మంత్రులు అవుట్ అన్నటువంటి వార్తకి ఏ విధంగా బలం ఉండేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. నలుగురు మంత్రులు అవుట్ అంటే నలుగురు మంత్రులు అందరూ కూడా ఇప్పుడు సీనియరే. పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇప్పుడు సీతక్క కావచ్చు, కొండా సురేఖ కావచ్చు. దీంట్లో ఎవరిని ముట్టుకున్నా కానీ రేవంత్ ప్రభుత్వం ఆ విధమైనటువంటి సాహసం చేస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చా? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ మంత్రిని ఒక్క మంత్రిని ముట్టుకున్నా కానీ కథమే. ఇప్పుడు ఒక మంత్రిని కూడా ముట్టుకునేటువంటి సాహసం చేయదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ డైలామాలో ఉన్నది. ఇప్పుడు ఆయనే రక్షించుకోవడానికే ముప్పు తిప్పలు పడతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాంటిది ఇంకొక మంత్రి యొక్క సీటుని కదిలించేటువంటి సాహసం చేస్తాడు. అది డౌటే. అది మరి స్థానికం తర్వాత మరోసారి క్యాబినెట్ ప్రక్షాళన ఉండబోతా ఉన్నదట. చూద్దాం మరి అదే నిజమైతే మరి ఎవరి పోస్టు ఊస్ట్ అవుతుంది అనేది. ఇగో లోకల్ బాడీ ఎన్నికల తర్వాత రాష్ట్ర క్యాబినెట్ ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తున్నది. పనితీరు సరిగా లేని మంత్రులను పక్కన పెట్టి వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవాలని ప్లాన్ లో ఉన్నట్టు సమాచారం. అజరుద్దీన్ క్యాబినెట్ లోకి తీసుకోవడంతో ఇంకా 2 స్థానాలు ఖాళీగా ఉంటాయి. అప్పుడే ఆ స్థానాలు కూడా భర్తీ చేయాలని హైకమాండ్ యోచిస్తుంది. అలా కాకుండా 2 స్థానాల కోసం మళ్లీ విస్తరణ వల్ల సామాజిక సమీకరణాల కూర్పు కష్టంగా ఉంటుంది. అందుకనే ప్రక్షాళన చేసే సమయంలోనే అన్ని వర్గాలకు ప్రయారిటీ ఇవ్వొచ్చని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ కనుక మంత్రివర్గంలో ఉండాల్సినటువంటి వాళ్ళకంటే మీ శాతం ఎక్కువ ఉంది రెడ్డి వాళ్ళది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీ నలుగురు ఉన్నారు కదా. ఒకవేళ ఉన్నట్టయితే ఒక ఇద్దరిని తీసేయరు, మీ కొట్ట మీకు వచ్చినట్టే. నలుగురిని మంత్రుల్ని అవుట్ చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు కాబట్టి ఒక ఇద్దరిని రెడ్డిని తీసి ఇంకొక ఇద్దరికి బీసీలకు రావాలి. ఆ బీసీల రెడ్డిలకు సంబంధించినటువంటి ఆ స్థానంలో బీసీలను భర్తీ చేయరు. ఆ సాహసం చేస్తారా రేవంత్ రెడ్డి? అది చేయడు. పనితీరు ఆధారంగా పదవులు. ప్రస్తుత మంత్రుల భవిష్యత్తు లోకల్ బాడీ ఎన్నికల తర్వాత తేలనుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డితో కలిపి 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో పనితీరు సరిగా లేని మంత్రులను లోకల్ బాడీ ఎన్నికల తర్వాత పక్కన పెడతారని ప్రచారం సాగుతుంది. ఎందుకంటే కొంతమంది మంత్రులు తమకు కేటాయించిన శాఖల్లో ఆశించిన స్థాయిలో పనిచేయలేదని విమర్శలున్నాయి. ఎవరు సార్ మరి ఇప్పుడు ఆశించినటువంటి స్థాయిలో ఎవరు పనిచేసిన ఒక మంత్రి పేరు చెప్పు. మీ క్యాబినెట్ లో మీరు అనుకున్నటువంటి తీరుగా ఎవరు పనిచేస్తా ఉన్నారు? ఎవరైనా ఉన్నారా? ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన బిజినెస్, ఆయన వ్యాపారాలు, ఆయన కాంట్రాక్టులు ఆయన చక్కబెట్టుకుంటా ఉన్నాడు. ఉన్నటువంటి ఇంకెవరున్నారు? ఇక మీ క్యాబినెట్ లో సరిగ్గా మీరు ఆశించేటువంటి స్థాయిలో పనిచేసేటువంటి ఎవరైనా ఉన్నారా? ఒక మంత్రుల శాఖలో ఇంకో రేలు పెట్టడు, ఇంకోరు శాఖలో ఇంకొకరు పోయి దాన్ని నాశనం చేసుడు. సో ఇటువంటి వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఏ మంత్రి తీరు ఇప్పుడు ఒకవేళ కనుక పోలు పెట్టేటైతే ఏ మంత్రి తీరు బాగుంది అని చెప్పేసి ఇప్పుడు 15 మంది ఫోటోలు పెట్టినట్టయితుంటే కింద కూడా పెట్టాలి, ఎవరిది కూడా బాగలేదు అన్నటువంటి ఒక ఆప్షన్ పెట్టినట్టయితుంటే నాకు తెలిసి 80% మంది ఎవరి పనితీరు కూడా బాగలేదు, లాస్ట్ ముఖ్యమంత్రి పనితీరు కూడా బాగలేదు అంటారు. సో ఆ విధమైనటువంటి పరిస్థితి అలా రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది. అయితే వాళ్ళలో అందరు ఇప్పుడు గుడ్డిలో మెల్ల అందరూ కూడా గదే కథ. ఎవరు చక్కగా ఉన్నటువంటిది లేదు. ఒకవేళ మారవాలంటే అందరికీ మారవాల్సిందిగా. కొందరిపై అవినీతి ఆరోపణలు తీవ్ర స్థాయిలో వచ్చాయి. అలాగే సదరు మంత్రుల అనుచరులు, బంధువుల ఆగడాలు గీత దాటాయని విమర్శలు ఉన్నాయి. వీటికి తోడు త్వరలో ఇప్పుడు ఏమన్నారు, అలాగే సదరు మంత్రుల అనుచరులు, బంధువుల ఆగడాలను, మంత్రుల అనుచరులు బంధువులు ఏంటిది? ముఖ్యమంత్రి అనుచరులే. ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల యొక్క ఆగడాల పైన కూడా రకరకాలైనటువంటి కథనాలు వచ్చినాయి కదా. ఒకవేళ కనుక వీటి ఆధారంగానే మార్చాలి శాఖలని, వీటి ఆధారంగానే ఆ శాఖల నుంచి తొలగించాలి, మంత్రి పదవుల నుంచి వాళ్ళని తీసేయాలి అనుకున్నట్టయితుంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవి పోతుంది కదా. ఎందుకంటే మనం కొడంగల్లో కానీ హైదరాబాద్లో కానీ వీటన్నిటిలో రకరకాలైనటువంటి చర్చ మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం కదా. కొండలరెడ్డి వస్తూ ఉంటే ఒక మంత్రికి లేనటువంటి కాన్వాయ్ ఆయన కనబడుతుంది, సెక్యూరిటీ కనబడుతుంది, పోలీస్ వ్యవస్థ కనబడతా ఉంటుంది. వీటన్నిటినే కనుక పరిగణలోకి తీసుకున్నట్టయితుంటే వాళ్ళపైన గత మొదలు చర్య తీసుకోవాల్సింది. వీటికి తోడు త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల తర్వాత మంత్రుల రాజకీయ భవిష్యత్తుకు అగ్ని పరీక్షగా మారనున్నాయి. మంత్రుల సొంత జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవులు కాంగ్రెస్ ఖాతాలోకి రాకపోతే సదరు మంత్రులపై వేటు పడడం ఖాయంగా కనిపిస్తా ఉన్నది. 2 బీసీ 2 ఓసీ మంత్రులకు షాకట. 2 బీసీ ఉన్నదే ఇప్పుడు మొన్ననేమో వాకిటి శ్రీ గారికి మొన్న ఇచ్చే బీసీ. ఇక ఉన్నది ఇంకెవరిగా అక్కడ పోతే కొండా సురేఖ. మరి ఇద్దరికిద్దరు అవుట్ చేస్తారా చెప్పరు. ఇక మరి అట్లా అది జరిగే పనేనా?
కేబినెట్ ప్రక్షాళన సమయంలో ఇద్దరు బీసీ వర్గానికి చెందిన మంత్రులు ఇద్దరు ఓసీ వర్గానికి చెందిన మంత్రులను తప్పిస్తారని ప్రచారం సాగుతున్నది. అయితే అదే సామాజిక వర్గం నుంచి మళ్ళీ క్యాబినెట్లకు తీసుకుంటారని తెలుస్తున్నది. లేకపోతే ఆయా వర్గాల నుంచి విమర్శలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన అధిష్టానం మంత్రి పదవి కోసం లాబింగ్ చేస్తున్న ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకు ప్రక్షాళన వరకు ఓపిక పట్టండి, అప్పటి వరకు వివాదాల జోలికి వెళ్లొద్దని సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తున్నది. ప్రక్షాళన సమయంలో ఒకే ఫ్యామిలీకి ఒకే మంత్రి పదవి అనే కండిషన్ పెట్టి ఆశావాహులను మంత్రివర్గంలోకి తీసుకుంటారు. మంత్రివర్గం నుంచి బయటకు వచ్చిన వారికి ఏఐసిసి పదవులు ఇస్తారనే ప్రచారం సాగుతుంది. అయితే ప్రక్షాళన సమయంలో మంత్రి పదవిని ఇవ్వాలని పార్టీలో కీలక బాధ్యతలు చూస్తున్న ఓ నేత లాబింగ్ చేస్తున్నట్లు ప్రచారం కొనసాగుతా ఉన్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తమకు మంత్రి పదవులు వస్తాయని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆశపడ్డారు. కానీ సామాజిక జిల్లాల సమీకరణల నేపథ్యంలో వారికి అవకాశం రాలేదు. దీంతో హైకమాండ్ తమకు అన్యాయం చేస్తుందని వారు తమ సన్నిహితుల వద్ద వాపోతుంటారు. రాజగోపాల్ రెడ్డి మాత్రం తన అసంతృప్తిని బహిరంగంగానే అనేక సార్లు బయటపెట్టారు. కాగా వీరిలో కొందరికి క్యాబినెట్ ప్రక్షాళన సమయంలో మంత్రులుగా చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్టు సమాచారం. అసెంబ్లీ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన సినీ నటి విజయశాంతి సైతం మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అలాగే ఎస్టీ వర్గం నుంచి తమకు మంత్రి పదవి ఇవ్వాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయకు లాబింగ్ కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు. సరే, ఎవరి లాబింగ్ ఎట్లా చేసినప్పటికీ ఇదంతా కూడా నేను అనుకుంటా ఉన్నా, ఇదంతా కూడా ఒక ప్రచారానికి రాసుకున్నట్టుగానే కనబడుతూ ఉంది. కొంతమంది ఇప్పుడు ఆశావాహులంతా కూడా మళ్ళీ తెర మీదకి వచ్చి వాళ్ళ లాబింగ్ వాళ్ళ ఫైర్ వాళ్ళు చేస్తూ ఉంటారు ఈ వార్త చూసిన తర్వాత. కానీ నాకు తెలిసి ఈ ప్రక్షాళన అన్నటువంటి విషయం ఇప్పట్లో జరిగేటువంటి అవకాశమే లేదు, 100% లేదు. ఎట్లా ముట్టుకుంటారు? ఇప్పుడు ఎవరిని ముట్టుకున్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బే. ఇంకా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత స్వేచ్ఛ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అంటారు కదా. నీ ఏఐసిసి పిలిచినా ఎవరు పిలువ ముందుకే బహిరంగంగా వచ్చి రోడ్ల మీద కొట్టుకుంటా ఉన్నారు, బహిరంగంగా వచ్చి మంత్రులు తిట్టుకుంటా ఉన్నారు. అటువంటి ఈ రోజుల్లో వీళ్ళకి మంత్రి పదవి తీసేసి బుజ్జగించి గదవ పట్టుకొని కాళ్ళు పట్టుకొని ఏదో పట్టుకున్నట్టు అయితే ఎవరైనా ఆగుతారా? ఎవరైనా ఉంటారా? సో ఇటువంటిది అయితే జరిగేటువంటి అవకాశం అయితే లేదు. నాకు తెలిసినటువంటి వరకు అయితే ఇదంతా కూడా ఒక కల్పితమైనటువంటి వార్తగానే మనం చూడాలి ఇప్పుడైతే. సరే, ఒకవేళ జరగవచ్చేమో కానీ దాంట్లో మెజార్టీగానైతే జరిగేటువంటి అవకాశం అయితే లేదు అనేది అయితే నాకైతే ఉన్నటువంటి అభిప్రాయం.